బిజినెస్. విక్రమ్ సినిమా స్పూఫ్ తో మనందరిని హిలేరియస్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు గెటప్ శ్రీను along with Auto Ram Prasad. So let's welcome them. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చేసే పాత్రలు అన్ని కలుపుతలే మాత్రమే, ఎందుకంటే మేము చేస్తుంది విక్రమ్ సినిమా సూపు. ఆ సినిమాని మీకు ఎవరికి డౌట్ రాదు, ఎందుకంటే ఎవరికి గెటబుల్ సెట్ అవ్వలేదు కాబట్టి. ఎవరిని ఉద్దేశించి కాదు, ఫ్యాన్స్ అందరికీ సారీ. మీటింగ్ ఎందుకు పెట్టినవరా మనం? ఈ రోజు మన మీటింగ్ కి మన లీడర్ హెడ్ వస్తున్నాడు. ఎవరు లీడర్? ఎవరు? రోలెక్స్. ఆడవాడు మాడెవడో నాకు తెలియదు, ఇప్పుడు చూడలేదు కనీసం అండి. అంత తోపా? తోపంటే వేట్రా, ఆడి సిటీకి వచ్చినప్పుడు రూపాయి పట్టుకొచ్చాడు. ఇప్పుడు 100 కోట్లు ఆడి దగ్గర. అలా అంటే ఆడు రూపాయి పడిపోయింది, దాన్ని ఎత్తుక్కోవడం కోసం వెళ్తుంటే 100 కోట్లు దొరికి అంతే అడిగి 100 కోట్లు దొరికి అంతే అడిగి ఆడే వస్తున్నాడు. భయ్యా ఒక అరకేజీ మటన్ కొడు. భయ్యా ఒక అరకేజీ మటన్ కొడు. నేనాడో తెలుసా? ఎవరు? నాకేం తెలుసు. రోలెక్సా? రోజులు విన్నాం కదా, ఫస్ట్ టైం చూడడం. రోలెక్స్ విక్రమ్ గడ మన బిజినెస్ కట్టొస్తున్నాడు. రోలెక్స్ సార్, కాల్ మీ సార్. నన్నెందుకండి సార్ అన్నా? yes sir, no sir, okay sir, అనండి సార్. సార్ మీరు ఏమన్నారు ఇప్పుడు? మీరు మళ్ళీ సార్ అండి. వెరీ గుడ్, ఇలాగే సార్ అని పిలవన్నాను. రోలెక్స్ టమాటా చూసి మొత్తం ఒలిగిపోయింది, చూసుకోలేదా? సాస్ కుదరదు, బ్లడ్. ఓకే ఇలా రా. నేను ఏం చేశాను? చైన్ నరికేస్తే ఎలా ఉండాలి? ఒక ఎక్స్ప్రెషన్ ఉండాలి కదా. ఇంత గెటప్ వేసుకుని ఇంత హంగామా చేస్తా ఉంటే నరికేస్తే ఆ పక్కెళ్ళి మన డ్రగ్ డీలింగ్స్ అన్ని ఆగిపోవడం కారణం ఆ విక్రమ్ గడే పట్టుకోవాలి. ఆ విక్రమ్ గారిని పట్టుకుంటే లైఫ్ టైం సెటిల్మెంట్ రా. ఓకే సిగ్గు సరం లేదు, పడితేలే ఎదిగావు. పెళ్లి చేసుకున్నా పెళ్ళాం బిడ్డలు మా మీద వదిలేసావు. కూరగాయలు దమ్మంతా తేకుండా పిల్లల కోసం తెచ్చిన జామ్ అంతా నెత్తి నిండా పోసుకుని సిగ్గులేనాడా. అరే కత్తి ఎదురా, కూరగాయలు నరుక్కుందామని చూస్తే కత్తి ఎరగొట్టేసావా కత్తి. రేడియో ఎక్కడ పెట్టే మీ తాత సస్తున్నాడు సంగీతం అనుకుంటా. కరెంటు బిల్లు కట్టమని డబ్బులు ఇచ్చిందంట నీ పెళ్ళాము. కరెంటు బిల్లు అన్ని రోలెక్స్ అన్నామంటే రోకలు పెట్టి కొడతానే అనుకున్నా. అద్దబా పెద్ద డానా, పెద్ద రోలెక్స్ అండి అతను. రోలెక్స్ సార్, కాల్ మీ సార్. ఆ విక్రమ్ గడ వల్ల సఫర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సంతానం ఉన్నాడు కదా, విజయ్ సేతుపతి సంతానం, వాడు కూడా వస్తున్నాడు మనతో మాట్లాడడానికి. బాబు మావాడు చెవులో గులుంది. గుణులు తీసేవాడు కాదు, మరి సంతానం. విజయ్ సేతుపతి సంతానం. నలుగురండి అంటే నాకు సంతానం నలుగురు అని చెప్తున్నానండి. రోలెక్స్ వాచ్. మోర్చ కదేరా, ఇక్కడ ఏసీ ఉందని తెలుసు, షర్ట్ వేసుకొని రావచ్చు కదా, ఎందుకు మళ్ళీ ఉనికిపోవడం కదా. షర్ట్ వేసుకో. ఎందుకంటే ఉనికిపోతు షర్ట్ వేసుకో. ఉనగడే కాదండి అది. ఏంటిది? నేను అప్పుడప్పుడు అలాంటివి తీసుకుంటా ఉంటాను. ఏం తీసుకుంటావు? అని కురికితే నాలో తెలియని ఒక ఇది వచ్చింది, అప్పుడు నేను మృగాన్ని అవుతాను. ఆల్రెడీ మృగాలు. ఆ విక్రమ్ ఎక్కడ ఉన్నాడో ఈడికే తెలుసు, చెప్పట్లేదు. వాడిని ఎవరు చెప్పించలేకపోతున్నారు కూడా. ఏరా విక్రమ్ ఎక్కడున్నాడో చెప్తావా లేదా? ఇప్పుడు చెప్తారా? చెప్పు. ఏరా రోలెక్స్ ఇట్రా, సిగ్గు సర్వం లేని అన్ని కన్నా నా చెప్పుకుని నేనే కొట్టుకోవాలి. కరెంట్ బిల్లు కట్టమన్నానా? ఆయన ఎవరు అనుకుంటున్నావు? రోలెక్స్. నువ్వెవడరా అసలు? సంతానమా ఉంటానమా? ఒంటి మీద గొడ్డే లేదు అథవా నీకు వేరే సంతానం మళ్ళీ. ఇట్లాంటి పనికిమాలిన ఎదవలందరినీ వెనకేసి తిరుగుతాం. ఇంట్లో పరువులు. కరెంట్ బిల్లు ఇప్పుడు ముందు డబ్బులు చేతిలో పెట్టు.
ఒక 200 ఉందా? ఒక 200 ఉందా? 100 ఉందా? ఇదో ఎల్లు కరెంట్ బిల్ కట్టు. సిగరెట్ డబ్బులు లేవు 50. సిగరెట్ డబ్బులు లేవు 50. సిగ్గులేదు, రోడ్డు మీద పేకలేస్తారు. వెళ్ళి ఆ ఏరుకుని కాల్చుకో పోరా. రోలెక్స్ సార్ కాల్ మీ సార్. రోలెక్స్ వాళ్ళంతా ఏదో అన్నారు. సార్ అన్నారు. అది సార్ కదా ఏమన్నారు? సార్ ఇంకా ఏంటి మళ్ళీ ఇంకెవడు ఉన్నాడా? మళ్ళీ ఎవడున్నాడు మాకు తెలియదు కానీ మన విక్రమ్ ఎత్తుకునే పనిలో ఉందాం. మన డీల్ మాడుకుందాం ఫస్ట్. కూరపందిలో ఉండి మొత్తం నువ్వే తింటుంది మాకు పెట్టకుండా. ఆల్రెడీ ఒకరిని చంపి జైలుకి వెళ్ళా. నిన్ను చంపడం పెద్ద లెక్కేం కాదు. ఎవడేడు? ఎవడేడు? ఢిల్లీ వచ్చింది ఢిల్లీ నుంచి. ఆడు పేరా? వాడి పేరే ఢిల్లీ. రిలాక్స్. ఏం పేరు దొరకదా? ఢిల్లీ ఆగ్రా అనుకుంటుంది. ఢిల్లీ ఆగ్రా అనుకుంటుంది. ఏం కావాలరా మీకు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? రోలెక్స్ ని చంపడానికి వచ్చాను రా. రోలెక్స్ చంపడానికి వచ్చి అడిగి 10 తిన్నట్టు తింటావేరా? రోలెక్స్ ఆడే. రే పిల్లిగడ్డం, ఐ విల్ కిల్ యూ. ఓకే సార్. ఇంట్రా కదలట్లేదు. రే రోలెక్స్ సార్ నిన్ను చంపే ఎక్కడి నుంచి పోతాను రా. నీ పేరేం పేరు? రోలెక్స్. నీ పేరేం పేరు? ఢిల్లీ. ఢిల్లీ అంటే కార్తీ, సూర్య కార్తీ అన్నదమ్ములరా. అన్నా సారీ అన్నా. సారీరా. మనందరికి భద్రసత్వ విక్రమ్ గాడు. ముందు అతను పట్టుకుందాం పదండి. అదండ్రా. వీళ్ళందరికీ తెలియని మాట ఏంటంటే విక్రమ్ నేనే, రోలెక్స్ నేనే. ఎందుకంటే గడ్డప్ వేయడానికి ఆర్టిస్టులు లేరు. విక్రమ్ విక్రమ్ పట్టుకోండి. ఇలాంటి సమయంలో వీరులందరూ తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? ఏంటి? పారిపోండ్రా. పట్టుకోండి. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? Let's start with Khushbu ma'am. రామ్ ప్రసాద్ గారు అండ్ చిను గారు అంత సూపర్ హిట్ పిక్చర్ ని తీసుకుని ఆ క్యారెక్టర్ స్పెషల్లీ స్పూఫ్ చేసి ఇక్కడ పెట్టుకుని మీరు, బట్ ఐ థింక్ యూ ఆర్ లైక్ ఇట్ వాస్ సో ఎంటర్టైనింగ్. అన్ని క్యారెక్టర్స్, కార్తీ క్యారెక్టర్, చిను అండ్ ప్రసాద్ మీరు అండ్ ఇమో. ఏంటి ఇమో ఇది? విజయ్ సేతుపతి గారు చూస్తే అంతే, ఆయన ఫోన్ చేసి చాలా బాగా చేశారు, నాకంటే చాలా బాగా చేశారు అని చెప్తారు నిజంగా. But very nice, so entertaining and it was superb. Indra ma'am. రామ్ ప్రసాద్ గారు స్కిట్ హిట్ అంతే. శ్రీను గారి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆయన గెటప్స్ వేయడానికనే పుట్టినట్టు ఒక వ్యక్తి అన్నమాట. ఇక్కడ ఒక గెటప్ వేసుకుని నిలబడి ఉన్నప్పుడు అందరి దృష్టి ఇంకొక ఆర్టిస్ట్ మీదకి వెళ్ళడం, ఆ ఆర్టిస్ట్ ని చూడి ఆశ్చర్యంగా అలా చూడడం అన్నది ఇమ్ముకే జరిగింది. అండ్ అలాగే మన భాస్కర్ గారు ఆ బూది అంతా పెట్టుకుని అలాగా రావడం, అలా కూర్చోవడం, ఆ గెటప్ అంతా ఎందుకో తెలీదు, ఎంటైర్ స్కిట్ మళ్ళీ ఒకసారి చూడాలనిపించింది. సూపర్ ఫెంటాస్టిక్ స్కిట్. నేను చాలా ఎంజాయ్ చేసి చూసాను.